హారాన్ని అకరణీయం చేయుట. మనం ఇంతకు ముందు చూసిన వీడియోలో √2, √3లు సంఖ్యారేఖపై ఉంటాయని రేఖీయంగా చూపించాం కదా. ఇదే విధంగా 1/2, 1/3 వంటి భిన్నాలు కూడా సంఖ్యారేఖపై ఉంటాయని మనకు తెలుసు. మరి 1/√2, 1/√3 వంటి సంఖ్యలు కూడా సంఖ్యారేఖపై ఉంటాయని చెప్పగలమా? కనుక్కుందాం. 1/√2ను తీసుకుందాం. సంఖ్యారేఖపై దాని స్థానాన్ని ఊహించడం కష్టమే. దీని హారం కరణీయ సంఖ్య కాకుంటే కొంత సులభం అయ్యేది. మరి అలా చేద్దామా, చేయగలమా చూద్దాం. ఇప్పుడు లవహారాల్ని ఒకే సంఖ్యచే గుణించగలం కదా. లవహారాల్ని √2 తోటి గుణిద్దాం. హారాన్ని √2తో గుణిస్తే √2 × √2 2. లవము 1 × √2 √2 అవుతుంది. ఇప్పుడు 1/√2 అంటే √2/2 అవుతుంది. ఇప్పుడు సంఖ్యారేఖపై కనుగొనడానికి ప్రయత్నిద్దాం. 0 మరియు 3 యొక్క మధ్య బిందువు 3/2, 0 మరియు 5 యొక్క మధ్య బిందువు 5/2 అని మనకి తెలుసు. అదేవిధంగా 0 మరియు √2 యొక్క మధ్య బిందువు √2/2 అవుతుంది. అవునా? అంతేకాదు సంఖ్యారేఖపై √2 యొక్క స్థానం కూడా మనకి తెలుసు. కాబట్టి √2/2కి సమానమైన 1/√2 యొక్క విలువ కూడా సంఖ్యారేఖపై ఉంటుంది. అది 0 మరియు √2ల యొక్క సరిగ్గా మధ్య బిందువు అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసాం? కేవలం హారాన్ని అకరణీయం చేసాం. మరో ఉదాహరణ తీసుకుందాం. 1/√2 - 1. ఈ హారాన్ని ఏ విధంగా అకరణీయం చేయగలం? ఎందుకంటే దీని హారం కేవలం ఒక సంఖ్య కాదు, ఇది ఒక సమాసంలా ఉంది. అంటే రెండు సంఖ్యల కలయిక. ఈ సూత్రం ఓసారి గుర్తెచ్చుకోండి. a + b × a - b = a² - b². మనం √2ని a గాను 1ని b గాను తీసుకుంటే హారం a - b రూపంలో ఉంది. దీన్ని a + bతో గుణిస్తే a² - b² అవుతుంది. అంతేకాకుండా √2² 2 అనేది ఒక అకరణీయ సంఖ్య అని మనకు తెలుసు. కనుక √2² - 1² కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. అంటే హారం ఒక అకరణీయ సంఖ్య అయింది అని అర్థం. కనుక లవహారాల్ని √2 + 1తో గుణిస్తే హారము √2 - 1 × √2 + 1 √2² - 1² 2 - 1 అవుతుంది. మరియు లవము 1 × √2 + 1 √2 + 1 అవుతుంది. కాబట్టి చివరిగా √2 + 1/1 √2 + 1 వస్తుంది. దీన్ని మనం చాలా సులభంగా సంఖ్యారేఖపై గుర్తించవచ్చు. ఎలా అంటే √2 తర్వాత 1 యూనిట్ దూరం. మరో ఉదాహరణ తీసుకుందాం. 1/√7 - 2. దీని యొక్క విలువ ఎంత? ఇక్కడ కూడా హారాన్ని అకరణీయం చేయాలి. మళ్ళీ a + b × a - b a² - b² ఉపయోగిద్దాం. మన దగ్గర a - b ఉంది. మనకు కావాల్సింది a + b. a - bని a + bతో గుణిస్తే a² - b² వస్తుంది. √7ని aగా 2ను bగా తీసుకుంటే హారంలో a - b ఉంటుంది. మనం దాన్ని a + bతో గుణిస్తే a² - b² వస్తుంది. కాబట్టి లవహారాల్ని √7 + 2 తోటి గుణించాలి. అప్పుడు హారము √7 - 2 × √7 + 2 √7² - 2² 7 - 4 ఇది 3 అవుతుంది. ఇదే విధంగా లవము 1 × √7 + 2 √7 + 2 అవుతుంది. జవాబు √7 + 2/3. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. 1/3 + √3. దీంట్లో హారం అకరణీయ సంఖ్య అవడానికి లవహారాల్ని 3 - √3 తోటి గుణించాలి. అప్పుడు హారము 3² - √3² 9 - 3 6 అవుతుంది. లవము 3 - √3 అవుతుంది. జవాబు ఏమిటి? 3 - √3/6. ఇప్పుడు 1/√7 - 2 మరియు 1/3 + √3 రెండు మనం సంకలనం చేద్దాం. మనం ముందుగా సూక్ష్మీకరించుకున్న విలువలు సంకలనం చేయొచ్చు. ఈ విధంగా √7 + 2/3 + 3 - √3/6 3 6ల కసాగు 6 అవుతుంది. అప్పుడు లవము 2 × √7 + 2 + 3 - √3 బ్రాకెట్లు తీసేస్తే 2 × √7 + 4 + 3 - √3 అవుతుంది.
సూక్ష్మీకరిస్తే 2 ఇంటూ √7 మైనస్ √3 ప్లస్ 7 అవుతుంది. ఇకపై మనం √7ని √3ని కలపలేం కాబట్టి ఈ ప్రక్రియ ఇక్కడితో ఆపేయాలి. లవము కరణీయ సంఖ్య కాబట్టి ఈ మొత్తం సమాసం 2 ఇంటూ √7 మైనస్ √3 ప్లస్ 7 కూడా ఒక కరణీయ సంఖ్య అవుతుంది.